జగన్ ఎప్పుడు కాబోయే సీఎమేనా? రాజకీయ నాయకుల నోటి వెంట కొన్ని పదాలు అలవోకగా వచ్చేస్తుంటాయి. తనపై లెక్కకు మిక్కిలి ఉన్న కేసులపై స్టే తెచ్చుకున్న సీఎం చంద్రబాబు నాయుడు నిత్యం తాను నిపుణని చెప్పుకుంటారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దేశంలోని అత్యంత ధనికుడైన సీఎంగా సర్వే సంస్థలు చాటి చెప్పినా ఆయన తనకు తానే నిజాయితీపరుడనని ఘంటాపదంగా ప్రకటించుకుంటుంటారు. అంతేకాదు, సెల్ ఫోన్ కనిపెట్టింది నేనే, హైదరాబాదును ప్రపంచ పటంలో నేనే పెట్టా, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లను ఐటీ వైపు వెళ్లమని నేనే చెప్పా వంటి డాంబికాలు ఆయన నోటి వెంట నిత్యం వినిపిస్తూ ఉంటాయి. ఆయన ప్రగల్భాలపై సోషల్ మీడియాలో సెటైర్ల మీద సెటైర్లు పడుతున్నా ఆయన పట్టించుకోరు. ఆయన పుత్రరత్నం నారా లోకేష్ది మరో తంతు. దేశంలోనే అత్యంత అవినీతి పార్టీ తెలుగుదేశమేనని ఒకసారి ప్రమాణ స్వీకారం చేస్తూ శ్రద్ధాశక్తుల బదులు శ్రద్ధాంజలి అని, మరోసారి అంబేద్కర్ జయంతి సభలో వర్ధంతి అని, ఇంకోసారి ఆయన నవ్వుల పాలవుతూ ఉంటారు. ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిది మరో తరహా. ఇంటర్మీడియట్లో బైపీసీలో చేరిన విద్యార్థులు తమను తామే కాబోయే డైరెక్టర్గా చెప్పుకున్నట్లే ఆఫ్టర్ ఎలక్షన్స్ ఐయామ్ సీఎం అని ఆయన తరచూ చెప్పుకుంటూ కలల్లో తేలియాడుతూ ఉంటారు. నిజమే, డాక్టర్ అవ్వడానికి ముందు ఇంటర్లో బైపీసీలో చేరాల్సిందే. అది అక్కడితోనే అయిపోదు. ఎంసెట్లో మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి, మెడిసిన్ సీటు సాధించాలి, ఆ తర్వాత మెడికల్ కోర్సు పూర్తి చేయాలి. ఇవన్నీ సక్సెస్ఫుల్గా జరగాలంటే దానికి తగిన కృషి ఉండాలి. సీఎం కావాలని కలలు కంటున్న జగన్మోహన్ రెడ్డి పరిస్థితి 2014 ఎన్నికలకు ముందు ఇంటర్మీడియట్ స్టూడెంట్లానే ఉండేది. తాను ఎక్కడికి వెళ్ళినా తండోపతండాలుగా జనం తరలి రావడాన్ని చూసి అన్ని సబ్జెక్టులని కంఠోపాఠం చేసిన ఇంటర్ విద్యార్థిలానే ఆయన ఫీల్ అయ్యారు. చివరికి ఏమైంది? ఆయన పరిస్థితి ఎంసెట్లో క్వాలిఫై అవ్వని స్టూడెంట్ మాదిరిగానే తయారైంది. మెడిసిన్లో సీటు దక్కని విద్యార్థులు లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్నట్లుగానే జగన్ కూడా రాజకీయ నైపుణ్యం సాధించే పనిలో నిమగ్నమయ్యారు. అయితే విద్యార్థి లాంగ్ టర్మ్ కోచింగ్లో తాను కష్టపడితే ర్యాంకు సాధించే అవకాశం ఉంటుందేమో కానీ రాజకీయాల్లో తానొక్కడే జనాన్ని కూడగట్టుకునే ప్రయత్నం చేస్తే సరిపోదు. ప్రత్యర్థి ఎత్తులపై ఎత్తులు వేస్తుండాలి. సొంత సైన్యంతో నిత్యం కసరత్తులు చేస్తూ ఉండాలి. వీటన్నింటికీ మించి కాలం కలిసి రావాలి. కానీ జగన్ విషయంలో ఇవేమీ సానుకూలంగా లేవన్న విషయం ఎవరిని అడిగినా చెబుతారు. సరే, వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, ఎవరు సీఎం అవుతారన్న విషయాలను ఇప్పుడే చెప్పడం కాకలు తీరన రాజకీయ పండితులకు కూడా సాధ్యం కాదు. అయితే జగన్ మాత్రం 2014 ఎన్నికలకు ముందు ఏ పాఠం వల్లించారో ఇప్పుడు దానినే అప్పగిస్తున్నారు. వచ్చే ఎన్నికల తర్వాత సీఎం అవుతానన్నదే ఆ పాఠంలోని ఏకైక సారాంశం. ఎన్నికల్లో కళ్ళలో అయిన తరువాత ప్రజలిచ్చిన తీర్పును గౌరవించకుండా చంద్రబాబు ప్రభుత్వాన్ని పడగొడతానని చేసిన హెచ్చరికకు భారీగానే మూల్యం చెల్లించుకోవలసి వచ్చింది. జగన్ మాటలతో ఆలోచనలో పడిన చంద్రబాబు తన పార్టీ ఎమ్మెల్యేలపై ఓ కన్నేసి ఉంచడంతో పాటు జగన్ పార్టీ ఎమ్మెల్యేల్ని వరుసబెట్టి లాగేసుకున్నారు. అప్పటికి గాని జగన్కు తెలిసి రాలేదు. తాను విసిరిన మాటలు బూమరాంగ్లా మారి తననే దెబ్బతీశాయని, ఆ దెబ్బకు ప్రభుత్వాన్ని పడగొడతాననే మాట మళ్ళీ ఆయన నోటి వెంట రాలేదు. ఆ తర్వాత మళ్ళీ వచ్చే ఎన్నికల తరువాత తానే సీఎం అన్న మాటలు మొదలుపెట్టారు. దీనివల్ల ప్రజలకు తప్పుడు సంకేతం వెళుతుందని పార్టీలోని పెద్దలు కొందరు చెప్పినా జగన్ ఖాతరు చేయలేదని అంటారు. గత జనవరిలో విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో తనను అడ్డుకున్న పోలీసులతో కాబోయే ముఖ్యమంత్రిని అడ్డుకుంటున్నారని చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే లేపాయి. ఆ తర్వాత దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం సందర్భంలోనూ కలెక్టర్తో అవే మాటలు అన్నట్లుగా మీడియాలో ప్రచారం జరిగింది. ఇక తాజాగా మొన్నటి పులివెందుల పర్యటనలో కూడా జగన్ అవే మాటలు అన్నారు. 2019 ఎన్నికల్లో పులివెందులకు ముఖ్యమంత్రి పదవి వస్తుందని చెప్పి పరోక్షంగా కాబోయే సీఎం తానేనని మరోసారి చాటుకున్నారు. ఇలా పదే పదే వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అవుతానంటూ జగన్ చెబుతున్న మాటలకు పార్టీ నాయకులు తలపట్టుకుంటున్నారు. నిత్యం సీఎం జపం చేయడం వల్ల ప్రజల్లో చులకనైపోతున్నామని వారు అంటున్నారు. అయినా జగన్ వారి మాటలు పట్టించుకోరు. ఆఫ్టర్ ఎలక్షన్స్ ఐయామ్ సీఎం అనడం మానరు. ఒక్క జగనే కాదు, సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్
ఇలా ఏపీలోని ముఖ్య నాయకుల మాటలు వింటున్న ప్రజలు మనసులో ఏవేవో ఊహించుకొని పగలబడి నవ్వుకుంటున్నారు. మరి మీరెలా ఫీల్ అవుతున్నారు? ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.